హ్మ్. రెడ్డే ఒక కులం. బీసీ 139 కులాలైనప్పుడు వీళ్ళు మేమంతా ఒక కులం అనుకోవట్లేదు. హ్మ్. దానికి కారణం ఏంటి? సాంస్కృతిక పరమైనటువంటి తేడా. అంటే సాంస్కృతిక పరం అంటే ఏంటంటే కుటుంబం ఇప్పుడు కమ్మని చేసుకుంటారు, లేదా రెడ్డిని చేసుకుంటున్నారు, లేదా ఇంకొకళ్ళని చేసుకుంటున్నారు. ఇది హ్మ్. హ్మ్. ఉంటున్నది గదా! హ్మ్. బీసీలలో ఒక యాదవ గౌడని చేసుకోవడము, ఒక గౌడ కమ్మరిని చేసుకోవడం, కమ్మరి కుమ్మరిని చేసుకోవడమో జరుగుతుంది. అది. అది జరిగినప్పుడు మేమంతా ఒకటే గదా! అనే ఫీలింగొస్తుంది. హ్మ్. ఇదివరకు ఇక్కడ తేడా ఉండేది. కమ్మ, కాపు, రెడ్డిల్లో. ఈ మధ్య కాలంలో చూడండి పెళ్ళిళ్ళు వాళ్ళకాళ్ళకి ఒకళ్ళకొకళ్ళకి జరుగుతున్నాయి గదా! హ్మ్. ఇప్పుడు 'అల్లు అర్జున్', 'స్నేహారెడ్డి' హ్మ్. అవును. ఇట్లాంటి లెక్కలు ఎన్ని జరుగుతున్నాయి. అవును. అవును. ఇప్పుడు అతని పేరేంటి 'మంచు' హ్మ్. విష్ణు. 'మనోజును' ఆ! అదే. అదే. ఆ! అవును. అటు బొమ్మ. ఆ! ఆ! వాళ్ళ చెల్లి. ఇట్లా చూసుకుంటే అన్ని చోట్ల కూడా హ్మ్. పెళ్ళిళ్ళనేటువంటిది కలిసిపోతున్నాయి గదా! అవును. అవును. దట్ అవును. మీన్స్ ఇక్కడ తేడా వస్తోంది. హ్మ్. అంటే వాళ్ళల్లో ఇదివరకు ఉన్నటువంటి స్పర్ధలు పక్కన పెట్టి కలిసిపోతున్నారు. హ్మ్. ఇప్పుడు స్పర్ధలు లేదు. హ్మ్. ఇక్కడ బీసీలు వచ్చేటప్పటికి ఆ కలయిక రావట్ల. అవును. ఇంకోటి మేమంతా బీసీ అన్నటువంటిది రిజర్వేషన్ పొందే దగ్గర స్కూల్లోనో, కాలేజీలోనో, ఉద్యోగంలోనో చూస్తున్నారు.